వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటించారు. ఉయ్యాలవాడ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల బీసీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలపై ఆరా తీశారు. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాఠశాలలకు సంబంధించి గురుకుల హాస్టళ్లలో ప్రభుత్వ పరంగా మేము చేయగలిగేంత చేస్తూ ఉన్నాం. కొన్ని మౌలిక సదుపాయాల విషయంలో స్వచ్ఛందంగా ఏ ప్రాంతంలో ఉన్న పాఠశాలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద హృదయం చేసుకొని కొన్ని మౌలిక సదుపాయాలు కలుగజేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంత్రిగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కూడా ఒక పేద విద్యార్థులకు ఉపయోగపడితే అది సార్థకత అవుతుంది. కాబట్టి విద్యనే అన్నింటికీ అభివృద్ధికి మూలం. పిల్లలంతా కష్టపడి చదివే విధంగా, అధ్యాపకులంతా కూడా క్రమశిక్షణతో విద్యాబోధన అందించే విధంగా ప్రభుత్వం అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కలిగేసే 3 రకాల వ్యవస్థల ద్వారా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి రిజల్ట్స్లో 98% పైన సాధిస్తున్నారు. వాళ్ళందరికీ అధ్యాపకులందరికీ కూడా అభినందనలు. కష్టపడి చదువుతున్న పిల్లలకు అభినందనలు. విశాఖ బోటు ప్రమాదంలో గల్లంతైన వారు మృతి చెందినట్టుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో బాధిత కుటుంబాలకు మత్స్యకార శాఖ సీఎంఆర్ఎఫ్ కింద 10 లక్షల రూపాయల పరిహారం అందించారు మంత్రి కొల్లు రవీంద్ర. బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసి ప్రభుత్వం తరపున అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి ఎవరైతే 7గురిలో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా ఆరుగురికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. మిగతాయి కూడా ఏదైతే బోటు నష్టపోయి ఉన్నారు కాబట్టి బోటు కానీ మిగతా ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అమరావతి రైతు జేఏసీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రైతుల సమస్యలు, గ్రామాల్లోని సమస్యల పరిష్కారం అజెండాగా సమావేశంలో చర్చించారు. గామఘంటం సమస్యలు, ఎఫ్ఎస్ఐ పెంపు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్లు, గ్రామాల్లో చెత్త డంపింగ్ వంటి అంశాలను చర్చించాలని రైతులు కోరారు. ఐదు ఐకానిక్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు, హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, గవర్నర్స్ బిల్డింగ్ కావచ్చు, జ్యుడిషియల్ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో షెడ్యూల్ ప్రకారం ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలది అయితే పూర్తి అయిపోయింది, ఎమ్మెల్యేల యొక్క బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి. ఎమ్మెల్సీలు అయితే ఈ మంత్ ఎండింగ్కి అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ ఏజెన్సీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఈ నెల 15వ తేదీ అఫీషియల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్కి ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే జీఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. జీఐడి వాళ్ళ ప్రొసీజర్లో అధికారులకు అలాట్ చేయబోతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాల విడుదల ప్రారంభమైంది. మంత్రి నిమ్మల రామానాయుడు పూజలు నిర్వహించి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. గోదావరికి వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ కృష్ణా నదికి తరలిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్కు నివాళి అర్పించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి పేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇంకా భవిష్యత్తులో 20 ఏళ్ళైనా ఆ రోజులో ఒక ముఖ్యమంత్రి, ఒక పాలకుడు ఉండేవాడు. 5 ఏళ్ళే ఆయన, 5 ఏళ్ళ 4 నెలలు ఎంతో. కానీ ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాడు, మంచి మేలు మార్పులు తీసుకొచ్చాడు. ప్రతి క్షణం తను అధికారంలో ఉన్న ప్రతి క్షణము ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేశాడు
అని అనుకోవడానికి లక్షల మందికి కోట్ల మందికి జ్ఞాపకాలు మిగిల్చిపోయారు ఆయన. అదృష్టం ఏంటంటే పోతూ పోతూ ఇంతకుముందు వీళ్ళని అన్నట్టు ఒక నిజమైన వారసుడిని తనను మించి ఇంకా 10 అడుగులు ఏ రకంగా ముందుకు వేయాలి. అధికారం అనేదే పరమావధి కాదు, అధికారం అనేది ఒక సాధనం మాత్రమే. అక్కడికి వస్తే మనం నమ్ముకున్న పేదలకు కానీ లేదా సమాజంలో ఉండే అసమానతలు తొలగించడం కానీ ప్రతి కుటుంబంలో వెలుగు తీసుకురావడం కానీ ఇదే లక్ష్యంగా పనిచేయాలనుకునే కొడుకును ఇచ్చిపోవడం అనేది మన అదృష్టం, రాష్ట్రం అదృష్టం, తెలుగు ప్రజల అదృష్టం అని గర్వంగా మనం చెప్పుకో. శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పలాస కిడ్నీ హాస్పిటల్ ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. దాని ఆవరణలో ఉన్నటువంటి లేట్ వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఒక వరప్రదాయం ఎదురుగా నేను నిలబడి సగర్వంగా మాట్లాడుతూ ఉన్నా. ఇది మేము చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి, ఇది మా నాయకుడు ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి అని సగర్వంగా మేము మాట్లాడగలుగుతా ఉన్నాం. మీకుందా అవకాశం? మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. దివంగత వైఎస్ఆర్ పాలనలో ఫలాలు పొందిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. భౌతికంగా వైఎస్ మరణించిన ప్రజల్లో ఎప్పటికీ జీవించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్లో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకలకు ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. కాకినాడ రూరల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వాకలపూడిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. నాయకత్వానికి వైఎస్ఆర్ దేశంలోనే ఒక బ్రాండ్ అని కన్నబాబు అభివర్ణించారు. శత్రువుని కూడా ప్రేమించే తత్వం వైఎస్ఆర్ది అని కొనియాడారు. వైఎస్ఆర్ వారసునిగా సంక్షేమం, అభివృద్ధిలో జగన్ ఓ 4 అడుగులు ముందుకు వేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కన్నబాబు. విద్య, వైద్యం, ఉపాధి అన్ని రంగాల్లో కూడా తనదైన ముద్ర వేసినవాడు. ఇవాళకి 104 కానీ 108 కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ పథకాలు ఏవి గుర్తొచ్చినా రాజశేఖర రెడ్డి అనే ఒక గొప్ప నాయకుడు మన కళ్ళ ముందుకి కనిపిస్తాడు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయానికి అసలు అందరూ అంత ముందున్న నాయకులు దండగా అని ప్రచారం చేస్తున్న టైంలో లేదు, నేను వ్యవసాయాన్ని పండగ చేస్తానని ముందుకొచ్చిన నాయకుడు ఆయన. రైతుకి ఒక ప్రతీకలాగా ఉండేవాడు. అలాంటి నాయకత్వం ఇవాళ లేకపోవడం మనకి లోటు. 77వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిని మేమందరం కాకినాడ రూరల్లో ఘనంగా మేము స్మరించుకుని ఇవాళ ఆయన చేసిన సేవల్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఘనంగా స్వర్గీయ వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు మాజీ మంత్రి కొడాలి నాని. అనేక మంది పేద పిల్లలకి కులమతాలతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లల చదువులకి ఒక తండ్రి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యి డబ్బు లేక ఆరోగ్యాన్ని బాగు చేయించుకోలేక మరణించేటువంటి అనేక కుటుంబాలకి తండ్రి పాత్రలో ఆ దైవం రూపంలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మరి కార్పొరేట్ హాస్పిటల్లో సేవలు అందించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు.
తిరుపతిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మావిగన్పై చంద్రబాబుకు మాత్రమే అసంతృప్తి ఉందని విమర్శించారు. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి పేరుతో నీళ్లలో పడేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి. మావిగన్ వల్ల ఒక ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతం కానీ, కృష్ణా జిల్లా కానీ, అదేవిధంగా గుంటూరు జిల్లా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది తప్ప ఏదో డబ్బులంతా తీసుకొచ్చి దోచి పెట్టేసి అమరావతి అని చెప్పి నీళ్ళల్లో పడేస్తూ ఉండే పరిస్థితి లేదు. ఇది తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యం. మా పార్టీలోనే కాదు ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అన్నీ పిచ్చి ప్రేలాపనలు చంద్రబాబు నాయుడు వారి కోటరీ చేసేటి తప్ప మా పార్టీలో. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటం విగ్రహానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మహానేత సేవలను స్మరించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను ఆక్షన్ లేకుండానే సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ, బీఎంఎస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. 42,000 మంది సింగరేణి కార్మికుల భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను వేలం నిర్వహించకుండా సింగరేణికి కేటాయించడం వల్ల సంస్థకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తాడిచెర్ల 2 బ్లాక్లో 186 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, ప్రతి ఏడాది సుమారు 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, దాదాపు 50 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఉండటంతో సింగరేణికి సుమారు 60,000 రూపాయల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ బాగోతం వెలుగు చూసింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటరే ఈ ఫోర్జరీ చేసినట్లు, అందులో తమ ప్రమేయం ఏమీ లేదని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి తెలిపారు. జగిత్యాల నిజామాబాద్ రహదారిపై ఉన్న ఈ స్థలం 52,356 రూపాయల ఆస్తి పన్ను బకాయి ఉన్న రిజిస్ట్రేషన్ చేశారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. జగిత్యాల మున్సిపల్లో ఇప్పటికే పలుమార్లు అక్రమాలపై విజిలెన్స్, ఏసీబీ, సిఐడి దాడులు జరిగాయి. ఆ తర్వాత కూడా అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోర్జరీపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. బాపట్లలోని పలు హాస్టల్స్ ని ఫుడ్ కమిషన్ మెంబర్ జక్కంపూడి కిరణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు హాస్టల్స్ లో మెనూ ప్రకారం ఫుడ్ వండడం లేదని విద్యార్థులు తెలిపారు. పలు హాస్టల్స్ లో శానిటరీ మరియు ఆహార నియామకాల్లో సరైన నియమాలు పాటించట్లేదని హాస్టల్ నిర్వాహకులపై మండిపడ్డారు. బాపట్లలోని పలు హాస్టల్స్ ని ఫుడ్ కమిషన్ మెంబర్ జక్కంపూడి కిరణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు హాస్టల్స్ లో మెనూ ప్రకారం ఫుడ్ వండడం లేదని విద్యార్థులు తెలిపారు. పలు హాస్టల్స్ లో శానిటరీ మరియు ఆహార నియమాల్లో సరైన నియమాలు పాటించట్లేదని హాస్టల్ నిర్వాహకులపై మండిపడ్డారు. కొమరం భీం జిల్లా సిర్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ తిరుపతిపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదైంది. వేరే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు సిర్పూర్ టీలో 4 ఏళ్ల క్రితం జన్మించినట్లు ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిన సెక్రటరీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మరికొందరిని విచారిస్తున్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ దేవత మారెమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు ముందుగా హుండీ తాళం పగలగొట్టి అందులో ఉన్న సుమారు లక్షల రూపాయల నగదు అపహరించారు. ఆ తర్వాత అమ్మవారికి అలంకరించిన 50 కిలోల వెండి ఆభరణాలు, తాలిబొట్టు, వెండి గొడుగులు సహా విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన గ్రామస్తులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బ్రహ్మసముద్రం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. ఈ ప్రాంతంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ గస్తీని మరింత పెంచి దొంగతనాల్ని అరికట్టాలని పోలీస్ అధికారుల్ని కోరుతున్నారు గ్రామస్తులు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రణదివ్యనగర్లో కార్డియన్ సర్చ్ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో విస్తృతంగా తిరుగుతూ సరైన పత్రాలు లేని 107 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, ఒక కారుతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నెంబర్ ప్లేట్, రిజిస్టర్ కాని వాహనాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా రణదివ్య నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ కళాశాలలో వెలుగు చూసిన దారుణ ఘటనపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ముందు భారీ ఆందోళన చేపట్టారు విద్యార్థులు. తెలంగాణలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. తొలకరి వర్షాలకు వరినారు పోసినా ఇప్పటి వరకు మళ్లీ వాన జాడ లేకపోవడంతో వేసిన వరినారంతా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. కనీసం బావిలో ఉన్న నీటితోనైనా వాడుకుందామంటే విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దగల్ మండలం దాసరపల్లి గ్రామంలోని రైతులు వర్షాల కోసం చకోర పక్షుల ఎదురు చూస్తున్నారు. కరిగేటం అంతా అయ్యింది, నార ఎండిపోతుంది. 4 దినాలు అయింది కరెంట్ లేక. అప్పుడేం 24 గంటలు కరెంట్ అని చెప్పి ఇప్పుడు 9 గంటలు కూడా ఇడుస్తలేరు. మరి ఎవ్వరు ఏమంటలేరు. అది అందరు రైతులకి ఇబ్బంది కానట. కరెంటు పెడితే బాగుంటుంది. కరెంటు కరిగేట అయ్యింది. 20 ఎకరాలు సేద్యం చేస్తుండా. సొంతం పొలమేం కాదు, గుత్త పొలమే. 60,000 నార. నిజామాబాద్ జిల్లా ఇందర్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రావణ్ అనే రైతు పౌల్ట్రీ ఫామ్ దగ్గర చిరుత సంచరిస్తున్నట్టు సీసీ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీంతో చిరుత ఎటు నుంచి ఎటు వస్తుందో అని భయాందోళన చెందుతున్నారు స్థానికులు. దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్లారెడ్డిపల్లిలో శివారులోని పౌల్ట్రీ ఫామ్ వద్దకు చిరుతపులు వచ్చిందని తను పౌల్ట్రీ ఫామ్ ఓనర్ తెలియడం జరిగింది. వెంటనే మా సిబ్బంది మార్నింగ్ వెళ్ళి చూడగా అక్కడ పగ్గుమర్కు దొరకడం జరిగింది. అయితే ఈ పౌల్ట్రీ ఫామ్ అయితే ఏదుందో రోడ్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్. ఆ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చి అక్కడ దగ్గరలో పౌల్ట్రీ ఫామ్ దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్ళింది. అయితే ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ చిరుతపులు కనబడ్డా, ఇంకా లేకుంటే ఎలుగుబంట్లు కనబడ్డా ఫారెస్ట్ మా అధికారులకు కానీ సిబ్బంది కానీ తెలియజేయాలని, వీటికి ఎటువంటి వైర్లు కానీ లేకుంటే విషప్రయోగం కానీ చేయవద్దని, ఎటువంటి హాని చేయొద్దని నేను కోరుచున్నాను. అలాగే ఈ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏమైనా అటవీ జంతువులు కనబడితే మా డిపార్ట్మెంట్కి తెలియజేయాలని కోరుచున్నాను.